భూలోక సంచారం చేస్తూ ఇంద్రాది దేవతలను తమ గానంతో వినానాలతో అలరించే తుంబర నారదులకు దేవతలు తమను పొగుడుతూ ఉండడంతో గర్వం పెరిగి ఒకనాడు ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. ఎవరు గొప్ప తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు. దాంతో ఆయన సంగీత కళలో ఎంతో విద్వత్తు కలిగిన హనుమంతుడి వద్దకు పంపాడు. బ్రహ్మవాక్కును కాదనలేక సమఉజ్జీలైన వారి ఇద్దరిని పరీక్షించదలిచి వీణలు తీసుకొని రెండిటిలో చెరో మెట్టు ఊడదీసి వీణలు వాయిస్తూ గానం చేయమని కోరాడు. వారు ఆశ్చర్యంతో వీణలో అన్ని మెట్లు ఉంటేనే గదా వాయించగలం అని చెప్పగా హనుమంతుడు చిరునవ్వు నవ్వి పక్కనే కనిపించిన వెదురు బొంగుని తీసుకొని దాన్ని చీల్చి తీగలను తగిలించి ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు. దాన్ని వాయిస్తూ గానం చేయడం మొదలు పెట్టగా ఆ మధుర స్వరచూరికి పరవశుడై మహావిష్ణువే వైకుంఠం దిగివచ్చిన ఆయన రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలు తన్మయులయ్యారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్.